జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ప్రేమతో కూడిన చిరునవ్వు వ్యక్తం చేసినంతగా ప్రపంచంలో మరే భాష ఆత్మీయతను వ్యక్తం చేయలేదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, ఏప్రిల్ 19, 2025 శనివారం. తిథి షష్ఠి, సాయంత్రం 6:21 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం మూల, ఉదయం 10:21 వరకు. తదుపరి పూర్వాషాఢ. యోగము శివము, రాత్రి 12:53 వరకు. తదుపరి సిద్ధము. కరణం వనిజ, సాయంత్రం 6:21 వరకు. తదుపరి విష్టి, రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 5:50. సూర్యాస్తమయం సాయంత్రం 6:24. చంద్రోదయం రాత్రి 11:57. చంద్రాస్తమయం ఉదయం 10:14. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:58 నుండి 10:32 వరకు. యమగండం మధ్యాహ్నం 1:41 నుండి 3:15 వరకు. గుళిక కాలం ఉదయం 5:50 నుండి 7:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:50 నుండి 7:30 వరకు. వర్జము ఉదయం 8:37 నుండి 10:21 వరకు. తిరిగి రాత్రి 8:32 నుండి 10:13 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:18 నుండి 5:04 వరకు. శుభ గడియలు ఉదయం 7:30 నుండి 8:30 వరకు. తిరిగి సాయంత్రం 4 నుండి 5:30 వరకు. ఏప్రిల్ 19 శనివారం. ఈ రోజు ఉన్న తిథి షష్ఠి, సాయంత్రం 6:21 వరకు ఉంది. తదుపరి సప్తమి. శనివారం షష్ఠీ తిథి కలయికతో కకరచ యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ధనుస్సు రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. గాంధారికి 101 మంది సంతానం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. మహాభారతంలో ఏ పర్వాన్ని వర్షాలు పడటానికి గ్రామాల్లో పఠిస్తారు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 1975 సంవత్సరంలో భారత తొలి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్ట సోవియట్ భూభాగం నుంచి ప్రయోగించారు. 2009 సంవత్సరంలో భారతదేశపు మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. భాషా పరిశోధకులు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత గిడుగు వెంకట సీతాపతి గారి వర్ధంతి. రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ గారి పుట్టినరోజు.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 19 శనివారం దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఆదాయం ఉంటుంది. వృషభ రాశి శాంతంగా ఉండాలి. మిథున రాశి రావడి ఉంటుంది. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. సింహ రాశి శుభం జరుగుతుంది. కన్యా రాశి లాభం ఉంటుంది. తులా రాశి మంచి జరుగుతుంది. వృశ్చిక రాశి మంచి మనసును చాటుకుంటారు. ధనుస్సు రాశి సుఖమైన జీవనం ఉంటుంది. మకర రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. కుంభరాశి అవసరానికి సహాయం చేస్తారు. మీన రాశి ధైర్యంగా ఉండాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.